బెత్లెహేము. మన ధ్యానాంశం ఏంటి తెలుసా అండి? ఏంటి తెలుసా? బెత్లెహేము. ఎవరూరది? ఎవరూరది? గట్టిగా ఎవరూరది? బెత్లెహేము. మీ ఊరెవరు చెప్పండి. తల్లిపుట్లాడు పుట్టినోళ్ళు చెప్పాలా, అత్తలు చెప్పాలా, ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలి చెప్పాలి కదండి. గడిచిన సంవత్సరం కూడా బెత్లెహేము గురించి చెప్పారు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 22వ తేదీ డిసెంబర్ 12, 2019లో ఏంటి బెత్లెహేము గురించి చెప్పారు. గడిచిన సంవత్సరం కూడా బెత్లెహేము గురించి చెప్పారు. ఆ బెత్లెహేము గురించి ఒకవేళ రాసుకునే వారు మీ డైరీలు ఉంటే కనుక మీరు ఇంటిలో చూసుకోవచ్చు. ఆ బెత్లెహేముకి ఇప్పుడు ధ్యానం చేసుకునే బెత్లెహేముకి వ్యత్యాసం ఉంటారు. ప్రభువుని ప్రియమైన వ్యత్యాసం ఉంటారు. ఓకే, ఒక 5 మాటలు నేను చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. కానీ ఈ వారం 5 మాటలు చెప్పను, 2 మాటలే చెప్తాను. అమ్మాయ ఏ 2 చేస్తారనుకున్నా కానీ 2 మాటలు చెప్తాను. బెత్లెహేము మనకు అర్థం ఏంటి అంటే చెప్పండి. రొట్టెల. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యూదయ బెత్లెహేములో ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా జనులను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని అది సరిపోతుందమ్మా. యూదయ దేశపు బెత్లెహేమా, యూదయ దేశపు బెత్లెహేమా. ఈ బెత్లెహేము గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ బెత్లెహేము దేన్ని సూచిస్తుంది అంటే యేసు ప్రభువుని సూచిస్తాం. ఈ బెత్లెహేము దేన్ని సూచిస్తుంది తెలుసండి? బెత్లెహేముని సూచిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని పెడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, దయగల రాజా, ప్రేమల రక్షక, కరుణామయుడ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. వినగల చెవి, గ్రహించే హృదయాన్ని నీ ప్రియబిడ్డలకు దయచేయండి. నీ దీనదాసు నన్ను నీ శిలువలో మరుగు చేసుకుని కేవలం బోరగా మీరే మాట్లాడి నీ నామకి ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కలిసి సంతోషంగా 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పేటైనా ఉన్నాడా? బెత్లెహేములో సందర్లో పల్లవిచరణలో పాడదాము. మీ అందరికి వస్తే కనుక నాతో కూడా పాడండి. ఓకే, ఏనా? బెత్లెహేములో సందడి, పక్షుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పక్షుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు
ప్రపంచమంతా కూడా కదండి, ప్రపంచమంతా కూడా డిసెంబర్ నెల ప్రారంభమైందంటే మొదటి తేదీ నుంచి కూడా ప్రతి వారి యొక్క హృదయంలో సందడే, ఇంటిలో సందడే, ఊరంతా సందడే, గ్రామం సందడే, దేశమంతా, ప్రపంచమంతా ఆమేన్ హల్లెలూయా. ఎందుకు సందడి? కొత్త బట్టలు కొనుక్కున్నందుక. ఎందుకు సందడి? యేసయ్య పుట్టాడు. ఆమేన్ హల్లెలూయా. నాలుగు విధాలుగా పండుగ చేసుకుంటారని చెప్పారు వెనకసారి. మొదటిగా దేనికంటే పండగ చెప్పండి? పంటికి పండగ వచ్చిందంటే దేనికి పండగ? గజ్జికాయ, గోకరకాయ, రకరకాల అరిసెలు, గారెలు, బూర్లు. దేనికి పండగ? పంటికి పండగ కదండి. రాబోతున్నారు మంచి చాలా మంది ఇంటికి పండగ చేస్తా ఉన్నారు. తుంపుడు, కడుగుడు, తోముడు, సున్నాలు. దేనికి పండగ తెలుసండి? ఇంటికి పండగ చేస్తున్నారు అన్నమాట. ఈ సండే చాలా మంది రాలేదు. వాళ్ళే పండగ చేస్తారు తెలుసా? ఒంటికి పండగ. వీళ్ళందరూ ఎక్కడ తిరుగుతున్నారు తెలుసా? సిఎంఆర్ చుట్టూ, కళాంజలి చుట్టూ, ఇంకేం ఉన్నాయి కదా షాపులు, ఆర్ఎస్ భద్ర చుట్టూ. దేని పండగ గురించి? ఒంటికి పండగ. పండగ అంటే కంటికి కదండి, ఒంటికి, ఇంటికి. మనమైతే ఆత్మ సంబంధం పండుగ చేసుకోం. ఆమేన్ ఆమేన్. మంచిది ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేము మొదటిసారిగా మాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, రాహేలు తన యొక్క చివరి కుమారుడైనటువంటి బెన్యామీనుకు జన్మనిస్తూ ఎఫ్రాతా, అసలు బెత్లెహేముకు మొదటి పేరు ఏంటి? ఎఫ్రాతా అనేటువంటి బెత్లెహేముకు వెళ్ళే మార్గంలో ఈ రాహేలు యాకోబుకి చివరి కుమారుడైనటువంటి బెన్యామీనుకి ఏం చేస్తారు? దాన్ని జన్మనిస్తారు. ఆమేన్ ఆమేన్. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలీమెలెకు, నయోమి, ఇంకా బోయజు, వీరందరూ కూడా బెత్లెహేము గ్రామస్తులే. మూడవదిగా ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు కూడా ఎక్కడ పుట్టాడు అంటే చెప్పండి? బెత్లెహేములోనే పుట్టాడు. మనకి బెత్లెహేము అనగానే జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే, యేసు ప్రభు పుట్టాడు కనుక బెత్లెహేము. వేల సంవత్సరాల నుంచి బెత్లెహేముకి ఒక చరిత్ర ఉన్నదన్నమాట. ఒక చరిత్ర ఉంది. మరి బెత్లెహేము అనగా రొట్టెల గృహం. దావీదు పుట్టినటువంటి బెత్లెహేములోనే, అదే వంశంలో, అదే గోత్రంలో మనం ఆరాధించుకునే నజరేయుడైన యేసయ్య కూడా ఆ బెత్లెహేములో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. యూదయ దేశపు బెత్లెహేమా నీవు ఏంటండి? యూదా ప్రధానంలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు. ఈ బెత్లెహేము అనేది అల్పమైన గ్రామం కాదండి, చిన్న గ్రామం అయినప్పుడు కూడా నేటి దినంలో అది ఎంతో ఎంతో పవిత్రమైన స్థలముగా, పుణ్యక్షేత్రముగా ప్రపంచ దేశం నుంచి అనేక మంది, లక్షల మంది వెళ్ళి ఏం చేస్తారనంటే దర్శించుకుని వస్తా ఉన్నారు. ఎందుకంటే లోక రక్షకుడు యేసయ్య ఆ బెత్లెహేము అనే గ్రామంలో జన్మించాడు గనక. నిజంగా యేసయ్య గనక బెత్లెహేము అనే గ్రామంలో జన్మించకపోతే దావీదు పుట్టిన గారికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కాదు. యేసయ్య పుట్టాడు కనుకనే ఆ గ్రామానికి అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత. మంచిది ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేము దేన్ని సూచిస్తుందని మనం ధ్యానం చేసుకుంటున్నామా అంటే, యేసు ప్రభు వారిని సూచిస్తా ఉన్నాను. ఒక 5 మాటలు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను కదండి. మొదటి మాట, ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో ఆశీర్వాదము. బెత్లెహేములో ఆశీర్వాదము. రాసుకోండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనం. రూతు గ్రంథము
2వ అధ్యాయము 11, 12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చదవని వాక్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బెత్లెహేములో మొదటి మాట ఏంటంటే ఆశీర్వాదము. బెత్లెహేములో ఆశీర్వాదము. ఈ బెత్లెహేము దేన్ని సూచిస్తుందని చెప్పాలి అంటే యేసు ప్రభువుని సూచిస్తా ఉంది. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకున్నాం. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారో మనం ఆలోచన చేసినట్లయితే మీ దృష్టిని నా వైపు ఉంచాలి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యూదయ దేశపు బెత్లెహేములో లేక మరి ఆ యూదయ దేశంలోనే గొప్ప కరువు వచ్చింది. అనగా తినడానికి ఆహారం చాలా కొరతగా ఉన్నప్పుడు ఎలీమెలెకు, ఈ బెత్లెహేము గ్రామస్తులైనటువంటి ఎలీమెలెకు, అతని భార్య అయినటువంటి నయోమి ఇద్దరు కుమారులను తీసుకుని ఎక్కడికి వెళ్ళారు అంటే మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. ఇద్దరు కుమారులకి వివాహం చేసింది. ఎవరికి చేసింది అంటే మోయాబు స్త్రీలే ఇచ్చి పెళ్లి చేసింది. యాక్చువల్గా మోయాబు దేశానికి ప్రతిదేవి గురించి వెళ్ళినా కానీ మోయాబు స్త్రీలని వీళ్ళు కోడలుగా తెచ్చుకోకూడదు. మోయాబు స్త్రీలని ఇద్దరిని కోడలుగా తెచ్చుకోండి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీమెలెకు చనిపోయాడు. మరి నయోమి ఎలీమెలెకు కలిగినటువంటి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. మనందరూ తెలిసిన విషయం. దేవుడు మరలా ఆహారాన్ని ఈ యొక్క యూదయ దేశంలో ఈ బెత్లెహేములో ఆహారాన్ని ఇస్తున్నాడని తెలిసి వారు ఆ దేశానికి తిరుగు ప్రయాణం అవుతూ సిద్ధపడుతున్నప్పుడు తన ఇద్దరు కోడలతో అంటాది. ఒక ఆమె పేరు ఏ పేరు అంటే వార్ప, రెండవ పేరు అంటే రూతు. ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలలో అంటే వార్ప, రూతుల గురించి చెప్పాలని కాదు, కానీ మన సబ్జెక్ట్లో ఒక అంశం కనుక మీరు రూతులాగా ఉండాలనుకుంటున్నారో వార్పలాగా ఉండాలనుకుంటున్నారో కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. అత్తగా ఉన్నటువంటి నయోమి అంటుంది, ఇదిగో మరలా మన దేశానికి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను పిల్లలను కనలేను, ఒక కని వాళ్ళు పెద్ద చేసినా కానీ మీరు చాలా ఏజ్ అయిపోతారు, మీకు పెళ్లి చేయలేదు కనుక మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే మీ తల్లిదండ్రుల దగ్గర సురక్షితంగా ఉండండి, పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, సురక్షితంగా ఉండండి అంటారు. వాడంటారా లేదు, నీ దేశానికి వస్తాం, నీతోటే ఉంటాం, నీతోటే నివసిస్తాం, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో మేము తోడుగా ఉంటామంటారు. ఇద్దరు మంచిగానే మాట్లాడు. అది కుదరదు, నేను వృద్ధురాన్ని ఎంతకాలం జీవిస్తానో, మీరు పడుచుగా ఉన్నారు, భర్తలు లేకుండా ఒంటరిగా జీవించడం సమాజంలో చాలా కష్టము, మీరు తల్లిదండ్రులు వెళ్ళిపోండి, వివాహాలు చేసుకుని పిల్లలు కానీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండనని పాప నయోమి వాళ్ళ యొక్క బాగోగులు గుర్తించినటువంటి ఒక అత్తగా, లేక కోడలు ప్రేమించే ఒక మంచి అత్తగా, కోడలు ప్రేమించే మంచి అత్తగా. ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలుగా మీరందరూ కూడా ఒక సమయంలో కోడలే, కొంతమంది అత్తలు కూడా అయ్యారు. మీరు కోడలుగా కూడా మీ బాధ సాధన అనుభవించారు జ్ఞాపకం చేసుకుని మీ ఇంటికి వచ్చే కోడలని ఆర్థిక బాధ సాధన పెట్టకుండా ఏం చేయాలి చెప్పండి? మంచిగా కుమార్తెలోనే ప్రేమించి చూతురు గాక. మా అత్త మమ్మల్ని విడిచిపెట్టదు, ఇప్పుడు మాట మేము విడిచిపెడతాం అనుకుంటారా? అమ్మ తీసి కదండి. రూతు లాంటి మనసు లేక నయోమి లాంటి మనసు మీ అందరికీ దేవుడు దయచేయు గాక. గట్టి చప్పట్లు ఎక్కించుకుంటారా? రూతు లాంటి మనసు, నయోమి లాంటి మనసు దేవుడు మీ అందరికీ దయచేయు గాక. వార్ప ఏం చేసింది? సరే అత్త మన క్షేమ కోరంటుంది కదా,
అని ఏం చేసిందంటే ముద్దు పెట్టి అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతు అయితే ఏముందంటే, అత్త నీ దేవుడే నాది, నీ జనమే నాది, మనం తప్ప మనల్ని ఏది కూడా వేరు పరచదు. నీ దేవుడే నా దేవుడు. నువ్వు పుట్టలో పడుకుంటే నేను కూడా పుట్టలో పడుకుంటా, నువ్వు చెత్త చెట్టు కింద పడుకుంటే నేను కూడా చెత్త చెట్టు కింద పడుకుంటా, నువ్వు పురుషులో పడుకుంటే నేను కూడా పురుషులనే పడుకుంటా. మనల్ని మరణం తప్ప ఏది కూడా మనం వేరుపరచదో. నువ్వు నా చోటే నేను ఉంటా, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చచ్చిన చోటే నేను ససేమరా పుట్టింటికి. ఇప్పుడు ఆడపిల్లలు అయితే పుట్టింటికి వెళ్తామని అడగగానే బ్యాగ్ సర్దేసుకుని కోసం వేసేసుకుంటారు. వెళ్తామని రాకలే ముందు వీళ్ళకి ఏమని వెళ్తారు, వీళ్ళు వస్తామండి, ఒకసారి వీళ్ళు వస్తామండి కదండి. పాప పుట్టింటికి అంతా ఇష్టపడలా, పుట్టింటి దగ్గర ఉంటాక అసలే ఇష్టపడలా. ఎవరితో ఉంటే ఇష్టపడదు అంటే అత్తతోనే. అత్త కష్ట సుఖాల్లో, అత్త బాధల్లో, అత్త శ్రమంలో అత్తతో ఉండటానికే ఈ రూతు ఇష్టపడ్డది కనుకనే మోయాబురాలైనప్పటికీ కూడా ఆమె వంశం నుంచి లోకరక్షకుడిని యేసయ్య రావడానికి కారణభూతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ అమ్మాయి నన్ను విడిచిపెట్టేది మనసు లేదనుకుంటా, ఇంకా నేను లే చోట ఉంటాను అనుకుంటున్నది. పాపం నయోమి ఏం చేసిందంటే, ఒక కూతురులా ప్రేమించి రూతుని తను కూడా తీసుకుని వచ్చేసి తర్వాత ఊరికి వచ్చిన తర్వాత పలు విధాలుగా ఏదో మాట్లాడారు. మనం ఇప్పుడు దాన్ని ధ్యానం చేసుకోవద్దు. కానీ ఒకనొక సమయంలో ఈ రూతు పరిగెత్తుకోవడానికి ఏం చేసింది అంటే, బోయాజు పొలంలోకి వెళ్ళింది. బోయాజు పొలంలోకి, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను, బోయాజు పొలంలోకి వెళ్ళింది. ఆ బోయాజు యొక్క పని మనుషులు వారు కోతలు కోస్తున్నారు, దాన్ని మన భాషలో కట్టేస్తున్నారు. అక్కడ వ్యవసాయ పని జరుగుతుంది. ఈ యొక్క రూతు అనేటువంటి మోయాబీ స్త్రీ ఏం చేస్తుందంటే, వారి వెనకాల నుండి పరిగి వేరుకుంటుంది. వాళ్ళందరి మీద ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి అడిగాడు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే, నేను పలానా అని చెప్పి, సరేమో నువ్వు పరిగెరుకుమన్నాడు. ఈలోగా బోయజు వచ్చాడు. ఆ పై ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు, మరి ఈమెవరు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అడిగేటప్పటికి ఆ వ్యక్తి కూడా ఏంటంటే పలానా అని చెప్పేటప్పటికి, సరే బోయజు కూడా ఏమంటాడంటే, సరేమా నీవు ఎక్కడికే వెళ్ళకో, వారి వెనకాల పరిగెరుకో, వారి కొండలోనే నీవు నీళ్లు తాగుతుండు, నిన్నెవరు కూడా ఏమనొద్దని యవనస్తులు కూడా నేనేం చేశాను, ఆజ్ఞాపించేశాను, నువ్వు క్షేమంగా ఉండు అని ఆ రూతుని ఆయన ప్రోత్సహించి ధైర్యపరిచి ఒక విధంగా మరి సాకారం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెతో ఒక మాట అంటాడు, మనం చదువుకున్న వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రభువును ప్రియమైనవారా, అతను ఎప్పుడైతే ఆ రీతిగా అన్నాడో 10వ వచనంలో ఆ రూతు ఏం చేస్తుందంటే, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగిను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకి చేసినదంతయు నాకు తెలియబడెను. నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తకి నీవు ఎంత చేశావో నాకంతా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా కదండి. కోడలుగా మీకు కూడా అటువంటి మనస్సు, ఎటువంటి మనస్సు, రూతుకి ఇచ్చినటువంటి మనస్సు దేవుడు మీకును దయచేయుగాక కదండి. ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లల, సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు ఎంతో. ఆమె నిజంగా ప్రాంతానికి వచ్చి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయ్యో పలానా దేశాన్ని విడిచిపెట్టేసి తన పుట్టిన వారిని, బంధువుల్ని, గ్రామస్తుల్ని, ఇల్లు మాటలు వదిలిపెట్టేసి తెలియనటువంటి దేశానికి అతతో కూడా వచ్చేసింది. అబ్బో ఎంత చక్కటి బిడ్డని ఆ గ్రామస్తులు అందరూ కూడా, ఏ గ్రామస్తులు ఎవరు అంటున్నారు, అరుణతున్నారు గ్రామస్తులు, ఏ గ్రామస్తులు, బెత్లెహేము గ్రామస్తులు అందరూ కూడా రూతమ్మను పొగుడుతానే ఉన్నారు. ఎంత మంచి కోడలు దొరుకుతున్నామని, మా కోడలు మొదలష్టపడి. షుగర్ తక్కువేంటి, షుగర్ వేతాది, షుగర్ వద్దండి, షుగర్ ఎక్కువ వేతాది ఏంటి, త్వరగా సంఖ్యలో లేదండి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎప్పుడైతే బోయజు కీర్తిగా ఆమెతో అన్నాడో, ఆమె అంటుంది కదా మన 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్టు నీకు కటాక్షం కలుగును అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు
తెలియబడి నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి. చూసారండి, నీవు నీ తల్లిదండ్రులని నీ జన్మభూమిని విడిచి. వాస్తవంగా ఆడబిడ్డకి వివాహమై ఒక పురుషునికి భార్యగా జతపరచబడి అత్తవారికి వస్తుందంటే తల్లిదండ్రులు విడిచేయాలి. రెండవదిగా జన్మభూమిని కూడా, పుట్టిన గ్రామాన్ని కూడా విడవాలి. అది తప్పదు. నేను ఇక్కడే ఉంటాను, మా అమ్మ నాన్న విడిచిపెట్టలేను, మా అమ్మ నాన్న ఎంతో ఇష్టమైన గారంగా పెరిగాను అంటే అమ్మ నువ్వు పెళ్లి చేసి అక్కడే ఉంటాడు కదా. తప్పనిసరిగా రావాలి. నిజంగా ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవేం చేసినాయి అంటే తన జన్మభూమి కంటే, తన యొక్క ఇల్లు వాకుల కంటే, తన యొక్క గ్రామం కంటే, తన యొక్క పేరెంట్స్ కంటే, తన కలిగిన బంధుమిత్రాల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించింది అంటే చెప్పండి. ఇప్పుడు ఈమె తన అత్తను ప్రేమించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిగిన ఈ మనసు మీకును కదండి. అందుచేత ఆయన అంటున్నాడు ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మలకు వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇప్పుడు శపింపబడినటువంటి అన్య దేశముగా ఉన్నటువంటి అన్యురాలుగా ఉన్నటువంటి ఈ మోయాబు స్త్రీ ఎక్కడికి వచ్చింది అంటే దేవుని చేత ఆశ్రయింపబడినటువంటి, దేవుని చేత దీవింపబడినటువంటి, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక జనాంగమైనటువంటి, ప్రత్యేకమైన ఆశ్రయింపబడినటువంటి యోదయ దేశము, ప్రత్యేకంగా ఆశ్రయింపబడినటువంటి బెత్లెహేము అనే గ్రామానికి, రొట్టెల గృహం అనేటువంటి ఆ గ్రామానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె, శపింపబడినటువంటి దేశంలో ఉన్నటువంటి ఆమె, దేవుని చేత ఆశ్రయింపబడినటువంటి, దీవింపబడినటువంటి యోదయ దేశమైనటువంటి ఆ బెత్లెహేము గ్రామానికి వచ్చేసింది. అనగా శపింపబడిన అనుభవంలో నుంచి ఎక్కడికి వచ్చేసింది అంటే ఆశీర్వాదంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. బెత్లెహేములో ఆశీర్వాదం. మన ధ్యానం తెలుసండి, బెత్లెహేములో ఆమె అక్కడికి వచ్చింది కనుకనే ఆమె ఆశ్రయింపబడ్డాడు. ఆమె అక్కడికి వచ్చింది కనుకనే ఆమె స్థితిగతులు మార్చబడ్డాయి. ఆమె అక్కడికి వచ్చింది కనుకనే ఆమె దీవింపబడ్డారు. ఆమె వచ్చింది కనుకనే ఆ గ్రామంలో, బెత్లెహేము గ్రామానికి వచ్చింది కనుకనే లోక రక్షకుడిని యేసయ్యకి ఆమె జీజం అన్నమాట కదండి. ఆమె హల్లెలూయా. బెత్లెహేములో ఏంటి తెలుసండి? ఆశీర్వాదం. బెత్లెహేములో సమృద్ధి. బెత్లెహేములో ఏంటి సమృద్ధి. ఈ వాక్యాలు మనం కంటిన్యూ చేస్తున్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండున్నట్లు నీవు వచ్చింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరము ఇచ్చింది. ఆయన నీకు సంపూర్ణమైన ఏమంటాడండి? బహుమానము ఇచ్చు. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చును, సంపూర్ణమైన దీవెనలు ఇచ్చును, సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చు. అవును ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మోయాబు స్త్రీ ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి, తన జనాన్ని విడిచిపెట్టి, తన బంధువర్గాన్ని విడిచిపెట్టి, తన తోపులను విడిచిపెట్టి దేవుని చేత ఆశ్చర్యపడినటువంటి జనాంగం దగ్గరకు వచ్చింది. దేవుని చేత ఆశ్చర్యపడినటువంటి దేశంలోకి వచ్చింది. దేవుని చేత ఆశ్చర్యపడిన గ్రామంలోకి వచ్చింది కనుకని ఆమె కూడా ఏం పొందుతున్నాయి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతుంది. బెత్లెహేములో ఏంటండి? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా. బెత్లెహేములో ఖ్యాతి. బెత్లెహేములో ఖ్యాతి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11-12 వచనం చదువుతున్నాం. అందుకు పురద్వారమునుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలు వంశమును బట్టల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇంకా ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో
నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేసి సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె ఉండును గాక. చదవని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా బెత్లెహేములో ఖ్యాతి. బెత్లెహేములో ఖ్యాతి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే, అందుకు పురద్వారము నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులం. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లపజేసిన రాహేలు పోలినదిగాను లేయాను పోలినదిగాను చేయును కాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనాలు వల్ల నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండును గాక. ప్రభువును ప్రియమైన దేవుని సంఘమా, మరి రూతు అత్తను హత్తుకుని బోయజు పొలంలో పరివేలుకొచ్చు ఎంతో నమ్మకంగా తన పవిత్రతను కాపాడుకుంటూ ఎంతో భక్తి విశ్వాసాలతో సాగిపోతూ ఆమెకు ఒక తోడు చెయ్యాలి, ఒక తోడుని జతపరచాలని బోయజుకు ఒక మంచి ఆలోచన కలిగింది. అత్త కూడా కలిగింది, అత్తే పంపించింది. బోయజు ఒక మాట అంటాడు, నాకంటే ఒక సమీప బంధువుడు ఉన్నాడు, అతనైతే ఆమెకి మరి విడిపించడానికి యోగ్యుడు. ఆయన గుర్తెరిగి, అయ్యా మరి యొక్క మోయాబు స్త్రీ గురించి మీకు తెలుసు కదా, తన యొక్క బంధువర్గాన్ని, తన దేశాన్ని, తన గ్రామాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. ఆమెను విడిపించడానికి యోగ్యుడము నీవే అంటాడు. విడిపించడానికంటే ఆమెను వివాహం చేసుకోవడానికి అర్హుడము నీవే అంటాడు. మంచిదయ్యా, నేను విడిపించడానికంటే ఇంకా అర్థమే భాషలో చెప్పాలంటే ఉన్నది వెళ్ళిపోతుందేమో, ఇది నా వల్ల కాదు నాయన, అది నీవే, అది నీవే, ఆ ధర్మం ఏంటో నీవే చేయాలి. అప్పుడు ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయజు రూతును ప్రేమించి ఏం చేస్తాడంటే తనకు భార్యగా చేసుకుంటాడు. తనకు భార్యగా చేసుకున్నప్పుడు ఆ పురంలో పెద్దలు ఏ రీతిగా ఆయన ఆశీర్వదిస్తున్నారో మనం చూద్దాం. 11వ వచనం, అందుకు పురద్వారములో ఉన్న పురుషులందరూ ప్రజలందరూ పెద్దలను మేము ఈమెను వివాహం చేసుకున్నందుకు మేము సాక్షి. ఈమె ఇక మీదట నీకు భార్యగా ఉంటుందని మేము సాక్షులు. ఇక మీదట నీవు ఆమెకు భర్తగా ఉంటావని మేము సాక్షులు. మన పెళ్లిల్లో కూడా పెళ్లి చేసే పాస్టర్ గారు ఏం చేస్తారు? పురుషుల పక్షంగా ఇద్దరు పెద్దల్ని, స్త్రీ పక్షంగా ఇద్దరు పెద్దల్ని ఏం చేస్తారు? సాక్షి సంతకాలు చేయించుకుంటారు, సాక్షి సంతకాలు చేయించుకుంటారు. ఆ పుర పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మేము సాక్షులము. ఆమేన్, హల్లెలూయా. ఈమెను భార్యగా స్వీకరించినందుకు మేము సాక్షులం. ఇంకా మనం చూసినట్లయితే, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు పోలినదిగాను లేయాను పోలినదిగాను చేయును గాక. ఆమె దీవిస్తూ అంటున్నారు, ఇశ్రాయేలీల వంశము వర్ధిల్లపజేసినటువంటి రాహేలు పోలినదిగాను లేయాను పోలినదిగాను వర్ధిల్లపచేయును గాకని వారు ఒక విధంగా ఏం చేస్తారంటే వారి ఇరువును కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ రూతు ఎంత ధన్యురాలో ఒకసారి మనం ఆలోచన చేస్తాం. ఆమె స్థితిగతులు మార్చబడగల కారణం, ఆమె ఆశ్చర్యపడగల కారణం, ఆమె దీవపడగల కారణం, ఆమె ఈ స్థితికి రావడగల కారణం ఏంటంటే ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది అంటే రొట్టెల గృహమైనటువంటి బెత్లెహేము వచ్చింది కదా. ఆమె హల్లెలూయా. ఆమె ఆశీర్వదింపబడ్డది, ఆశీర్వాదానికి వారసురాలి. మన మొదటి అంశం ఏంటంటే బెత్లెహేములో మనం ఆశ్రయింపబడాలి అంటే బెత్లెహేము సాదృశ్యంలో యేసయ్య దగ్గరికి మనం రావాలి. ఆమేన్.
ఆమె మనం ఆశ్రయింపబడాలి అంటే, మనం దీవింపబడాలి అంటే మన హృదయం బెత్లెహేముగా మార్చబడాలి. మన హృదయంలోకి యేసు ప్రభువారు రావాలి. అప్పుడే మనం ఏమవుతుందంటే మనం ఆశ్రయింపబడతాము, మనం దీవింపబడతాము, మన స్థితిగతులు మార్చబడతాయి. మన హృదయము బెత్లెహేముగా మార్చబడాలి. ఇంకా పేరుగాంచినటువంటి యెరూషలేము చూస్తే చాలా హోలీ అని చెప్పుకుంటారు కదా. యెరూషలేములోనే యేసు ప్రభు పుట్టొచ్చు కదా, యెరూషలేములోనే యేసు ప్రభు పుట్టొచ్చుగా. ఎందుకంటే యూదయ దేశానికి హెడ్ క్వార్టర్ లేక క్యాపిటల్, రాజధాని ఏంటనుకున్నారు? ఏంటనుకున్నారు చెప్పండి. మన ఢిల్లీకి క్యాపిటల్ అని చెప్పండి. ఏమన్నా చదువుకున్న పిల్లలు. ఇండియాకి క్యాపిటల్ ఢిల్లీ. మన తెలంగాణకి క్యాపిటల్ మిమ్మల్ని ప్రశ్న వేస్తారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ జగన్ దగ్గర అనండి, ఒక్కొక్కటి వేస్తాడు అమరావతి అంటే. వాస్తవంగా కదా, ఆయన ఎక్కడ ఎన్ని క్యాపిటల్? మీరు అమరావతి దూరుకుంటాడు. సరే ప్రభు దేవుడు ఈ యొక్క యోదయ దేశానికి క్యాపిటల్ గా ఉన్నటువంటి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి బంగారు దేవాలయం కట్టినటువంటి ఆ యెరూషలేములోని యేసు ప్రభువు జన్మించవచ్చు కదా కదండి. మారుమూల ప్రాంతమైనటువంటి, ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ బస్సులు ఆ సమయంలో లేవనుకోండి, ఏంటి ఏ ప్రయాణ సౌకర్యం లేనటువంటి మారుమూల గ్రామంలో ప్రభువు పుట్టగల కారణం ఏంటంటే ఆయన దీనుడుగా, హీనుడుగా, అల్పమైనటువంటి ఆ గ్రామంలో, ఆ బెత్లెహేము గ్రామంలో, ఆ పశువు పాకలో, ఆ కంపులో పుట్టడానికి ఆయన తగ్గించుకుని కూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా ఘనమైన కోరుకోలేదు, గొప్పగా కోరుకోలేదు, ఉన్నతమైన స్థానాలు కోరుకోలేదు, గౌరవ మర్యాదలు కోరుకోలేదు. ఆయన ఎంతో తగ్గించుకుని శిష్యులు పాదాల్ని, ఆయన సాత్వికుడు, మారుమూల గ్రామమైనటువంటి. రెండో ప్రాముఖ్యం ఏంటంటే ప్రవచనాలు నెరవేర్పుగా దావీదు వంశంలో ఆయన పుట్టాలి గనక. దావీదు ఎవరు? బెత్లెహేము గనక దావీదు వంశంలో దావీదు పుట్టిన గ్రామంలోనే ఆయన కూడా కూర్చోడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు సౌలుకు బదులుగా దావీదుని అంటే దావీదుని అభిషేకించే ముందు సమూయేలుతో అంటాడు, ఇదిగో యూదా దేశము బెత్లెహేము అయినటువంటి ఆ యెషయి కుమారులో ఒకటి రాజుగా చేయబోతున్నాను, బెత్లెహేము అని అంటాడు. అంటే దావీదు ఎక్కడ పుట్టాడు అంటే, ఎక్కడ పుట్టాడు తెలుసండి? బెత్లెహేములో పుట్టాడు. అదే దావీదు వంశంలో యేసు ప్రభువు కూడా. అంటే దావీదు తర్వాత ఎన్ని వేల సంవత్సరాలకు యేసు ప్రభువు పుట్టాడు కదండి, ఎన్ని వేల సంవత్సరాలు పుట్టాడు. అదే వంశంలో, అదే గోత్రంలో, అదే గ్రామంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బెత్లెహేములో ఆశీర్వాదం. ఎన్నో క్రిస్మస్లు చేసుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ మన హృదయం బెత్లెహేముగా మార్చబడాలి. మన హృదయంలోకి యేసయ్య రావాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మోయాబు స్త్రీ అయినటువంటి రూతు ఆశ్రయింపబడిన రీతిగా మనం కూడా ఏమవుతుందో తెలుసండి, ఆశ్రయింపబడతాం, దీవింపబడతాం, హెచ్చింపబడతాం. మన ప్రతి అవసరం తీరుస్తాడు, మీ కోరికలు సిద్ధింపబడతాయి, మీ ఆలోచన అన్ని కూడా ఏంటంటే సఫలీకృతం చేస్తాడు. నెంబర్ 1 మనం ధ్యానం ఇస్తున్నది ఏంటి? బెత్లెహేములో ఆశ్రయం. రెండవది బెత్లెహేములో ఖ్యాతి. ఆమె ఆశ్రయింపబడాలి. ఆశ్రయింపబట్టడం కాకుండా బోయజును భర్తగా చేసుకోవడం బట్టి అది ఏమొచ్చేసింది తెలుసండి, పేరు ప్రఖ్యాతులు వచ్చేసింది. ఎందుకంటే బోయజుని వ్యక్తి ఆ బెత్లెహేము ఆ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి. రెండవదిగా ఆ సమాజంలో ఎంతో ధనవంతులుగాను, ఎంతో గౌరవ మర్యాదగాను, ఎంతో ఉన్నత స్థితిలో కలిగి మంచి భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి బోయజ్. ఆ బోయజ్ని ఈమె భర్తగా చేసుకున్నదంటే ఆయనకి ఏమొచ్చేసింది తెలుసండి? చెప్పండి, ఏమొచ్చేసింది తెలుసండి? ఖ్యాతి. ఆమె హల్లెలూయా. బెత్లెహేములో రెండో పాయింట్ ఏంటంటే మనకి చెప్పండి, ఖ్యాతి. ఏదైనా ఎవరైనా ఇంట్లో అమ్మాయి ఇచ్చామనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి భర్త తాగుబోతుగాను, తిరిగిపోతుగాను, పోలీస్ స్టేషన్ అంటాను, జైలు అంటాను, కొట్లాటలను తిరుగుతున్నాడు అనుకోండి, దొరక నీకు ఆ సంబంధమే దొరికిందా? ఎవరు అంటారు? దొరక నీకు ఆ సంబంధమే దొరికిందా?
అన్నారనుకోండి, ఈ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? మాకేం తెలుసా అండి, ఆ పాస్టరే చెప్పారు మంచి కుటుంబని, లేదా పలాలో చెప్పారు మంచి కుటుంబని, మీ ఇచ్చి చేసే మాకేం తెలిసి ఇటువంటి కుటుంబని కదండి. ఈలోగా పెళ్ళిళ్ళు పేరెంట్ ఏమయ్యా ఇటువంటి కుటుంబాన్ని మాకు తీసుకుని వచ్చామని అనుకో, అయ్యా నువ్వు అబద్ధాలు ఆడైనా ఏమంటారు, పెళ్లి చేయమన్నారుగా. మన సామెతలు బాగా చెప్తారు, నువ్వు అబద్ధాలు ఆడినైనా ఒక ఇల్లు కట్టాలన్నారుగా, ఆడే మంచిగా చేసాం కానీ ఇలా తగినంత ఎందుకు అనుకుంటాం కదండి. ఇప్పుడు వాళ్ళకి ఖ్యాతి కలగల, అవమానం కలిగింది అనుకుంటున్నాం కదండి. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఖ్యాతి కలగల, ఏం కలిగింది చెప్పండి? అవమానం కలిగింది. ఈ ఎన్నిక లేనటువంటి అన్యురాలుగా ఉన్నటువంటి, అదే రీతిగా పేరు ప్రఖ్యాతులు లేకుండా దేవుని చేత శపింపబడినటువంటి ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ అమ్మాయికి అతను హత్తుకొని యెరూషలేముకు రావడం వచ్చింది. ఆమె ఆశీర్వపడ్డది, ఆశీర్వపడడం కాదు కానీ ఆమె ఖ్యాతి పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశ్రయించి దీవించి ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చినప్పుడు, ఒక మంచి మర్యాద కుటుంబంలో జీవిస్తున్నప్పుడు నీకేం కలుగుతుందో తెలుసండి? ఖ్యాతి కలుగుతుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే ప్రభువు ప్రియ దేవుళ్ళారా, అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులు, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధల చేసిన రాహేలు పోలిదిగాను లేయను పోలిదిగాను చేయుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నందువు. బెత్లెహేములో మన రెండో మాట ఏంటంటే బెత్లెహేములో ఖ్యాతి. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేసి సంతానం, నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండును గాక. ప్రభువుకు ప్రియ దేవుళ్ళారా, మరి ఆ బోయజు లేక ఆ రూతుకి ఒక సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి ఏం పేరు పెడతారంటే ఓబేదు అని పేరు పెడతారు. ఏం పేరు తెలుసా అండి? ఆ ఓబేదుకు పుట్టిన వ్యక్తి యెషై. మీ ప్రవక్త యెషై గారు కాదు. అనగా ఈ యెషై ఎవరై అంటే దావీదు తండ్రి. ఇప్పుడు ఈ బోయజు దావీదు గారికి ఏమవుతారు అంటే చెప్పండి, ఏమవుతారైనా తాతయ్య అన్నమాట. తాతయ్య ఒక విధంగా తాతయ్య. ఆ యొక్క దావీదు వంశంలోనే యేసు ప్రభువారు జన్మించాడు. ప్రభువుని ప్రియ దేవుని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువుని ప్రియ దేవుని సంగమా, మనం చూసినట్లయితే ప్రభువుని ప్రియ దేవుని సంగమా చక్కటి మార్చ. ఎఫ్రాతో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేసి సంతానము, నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండును గాక. మన రెండవ విషయం ఏంటంటే కదండి, బెత్లెహేములో ఖ్యాతి. మన హృదయం ఎప్పుడైతే బెత్తరంగా మారుతుందో మన గొప్ప మంచి పేరు ఖ్యాతిని సంపాదించుకుంటాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 22వ వచనం. బెత్లెహేములో మంచి ఖ్యాతి, మంచి పేరు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియకు ఒక మనుషుడున్నాడు. అతడు నేను తన ఇంటికి పిలునంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పి, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యము ఇచ్చెను. చదవబడిన వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువుని ప్రియ దేవుళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే కొన్నేళ్ళ వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ప్రభువుని ప్రియ దేవుళ్ళారా, ఈ కొన్నేళ్ళు అంటే మన సహోదరులు ఉద్దేశించిన భర్త అనుకునేవారు ఉపదేశం. ఓకే, ఎదురుగా ఉన్నాడుగా, ఆయన కూడా ఏంటంటే శపథం చేస్తున్నాడు, మందులు అడుగు పెట్టలేదు.
నిన్నగా మన ఇంటికి వెళ్ళి ప్రత్యేక ఇంటికి వెళ్ళి వచ్చారు రానైనా అయితే ఈ కొన్నేళ్ళు ఎటువంటి వ్యక్తి అంటే ప్రభుత్వ ప్రేమ మనందరికీ తెలుసు. కుటుంబ సమేతంగా దేవుని యందు కుటుంబ సమేతంగా కదండి, దేవుని యందు మంచి భయభక్తులు గలవాడు కదండి, దాన ధర్మాలు చేసే వ్యక్తి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ప్రభుత్వ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది ఒక పెద్ద కథ. దేవుడు దర్శనం ద్వారా దేవతతో మాట్లాడటం. యొప్పేలో పేతురు గారు ఉన్నారు, మనుషులు పంపించి అతన్ని పిలిపించి రమ్మంటాం. ఆ మనుషులు ప్రభుత్వ దేవత తెలియని తర్వాత దేవదూతలు వచ్చి పేతురు గారు ఆ ప్రాంతానికి వెళ్ళటం. ప్రభుత్వ దేవుడు మనం చూసినట్లయితే పేతురు గారి దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు ఈ యొక్క కొన్నేళ్ళ గురించి పరిచయం చేస్తూ అంటున్నారు. ఏమంటున్నారు అంటే, అందుకు వారు నీతిమంతుడును, కొన్నేళ్ళ గురించి అంటున్నారు, అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన యోధా జనులందరి వలన మంచి యోధా జనులందరి వలన మంచి పేరు పొందుకున్నాడు. మంచి పేరు. మనం కూడా ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నామో ప్రభువుని ప్రేమ దేవుని బిడ్డలారా, మనం మంచిగా జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, విశ్వాసంగా జీవిస్తే మనం ఏం సంపాదించుకుంటాం అంటే మంచి ఖ్యాతిని సంపాదించుకుంటాం, మంచి పేరుని సంపాదించుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని వ్యక్తులు గుర్తాలను చూస్తున్నాడు. యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైనా. యూదా మన సంఘం అందరూ మంచిగా పర్లేదులే కదండి, పర్లేదు, మంచోడు, అంత చెడ్డోడు కూడా కాదు, ఏదో కోపపడతాడు తప్ప ఏంటి మనసు చుట్టూ చాలా. ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే మార్క్స్ చేస్తాం, కామెంట్ చేస్తాం. కానీ ఇక్కడ కొన్నేళ్ళ గురించి చక్కటి మాట ఏమరాయబడుతుందంటే, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైన శతాధిపతి యొక్క కొన్నేళ్ళు ఒక మనుషుడు మంచి పేరు సంపాదించాడు. ప్రభువుని ప్రేమ దేవులారా, బెత్లెహేములో ఖ్యాతి. రెండవది ఏంటంటే బెత్లెహేములో అంటే రెండో పాయింట్లోనే ఏంటి తెలుసండి, మంచి పేరు. మంచి పేరు. ప్రసంగి 7 మొదటి వచనం అంటాడు కదా, ఏమంటాడండి, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు. రెండు మాటలు మనం ధ్యానం చేస్తున్నాం ప్రభువుని ప్రేమ దేవులారా. బెత్లెహేములో మొదలుగా ఏంటంటే ఆశీర్వాదం, రెండవదిగా బెత్లెహేములో ఏంటంటే మంచి పేరు, ఖ్యాతి. బెత్లెహేములో ఏంటి మొదటిగా ఆశీర్వాదం, రెండవదిగా బెత్లెహేములో మంచి పేరు, ఖ్యాతి. ఎప్పుడు అంటే మన హృదయము బెత్లెహేముగా మార్చబడినప్పుడు మనం ఆశీర్వబడతాం, మనకు మంచి పేరు, మంచి ఖ్యాతి. కనుకనే ప్రభువుని ప్రేమ దేవుని బిడ్డలారా, బెత్లెహేం అనగా రొట్టెల గృహం. కనుక బెత్లెహేముకు సాదృశ్యమైనటువంటి యేసయ్య మన జీవితంలోకి వస్తే, యేసయ్య మన జీవితంలోకి వస్తే మనం ఆశీర్వబడతాం, దీవింపబడతాం. రెండవదిగా మనకి మంచి పేరు, ఖ్యాతి, అటువంటి కృప సంఘ బిడ్డలని అందరికీ దేవుడు దయచేయును గాక. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. 3 మాటల్లో వచ్చేసంటే మనం ధ్యానం చేస్తున్నాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే బెత్లెహేము గురించి ధ్యానం చేసుకుంటున్న నా సహోదరుడా, నా సహోదరి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. నంబర్ 1 బెత్లెహేములో ఆశీర్వాదము వచ్చిన ఈ బెత్లెహేము నజరేయుడైన యేసయ్యను సూచిస్తాడు. కనుక యేసయ్యలోనే ఆశీర్వాదం, యేసయ్యలోనే కరుణామయునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ నిమిత్తం గ్రంథ చుట్టూలో వ్రాయబడిన ప్రకారం, ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం ప్రవచనాలు నెరవేర్పుగా తండ్రి యూదయ దేశము బెత్లెహేము దావీదు వంశము ఇప్పుడు 2020 సంవత్సరాల క్రితం ఆ మారుమూల గ్రామీణ బెత్లెహేములో పశుపాకలో జన్మించారు. మీరు
మా జీవితంలోకి వస్తే మేము ఆశ్చర్యపడతామని, మీరు మా జీవితంలోకి వస్తే మంచి పేరు, మంచి ప్రఖ్యాతి, మంచి గౌరవ మర్యాద, ఉన్నతిలో మేము జీవిస్తామని నైనా ఈ యొక్క దాన్ని బెత్లెహేము అంశానికి వచ్చిందైనా 2 మాటలు సంఘబిడ్డలతో మాట్లాడడం నీకు స్తోత్రాలు తండ్రి. ఇది ఆచారంగా మా ప్రభు క్రిస్మస్ చేసుకోవడం కాదు కానీ తండ్రి, నామకారణంగా క్రిస్మస్ చేయడం కాదు కానీ ఇంకాను తండ్రి మిమ్మల్ని సొంత రక్షకుడిగా ఎంతమందిని అంగీకరించలేదు ఆయన, ఇంకాను వారి వారి హృదయాలకు మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించలేదు తండ్రి, ఈ క్రిస్మస్ దినాలలో ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి వారి వారి హృదయంలో మిమ్మల్ని జన్మింపజేసుకుంటూ మేము భయభక్తులు కలిగిన ఆయన మీ ఆశీర్వాదాలు పొందుకుంటూ, మీ శాంతి సమాధానం పొందుకు, మీ దీవెనలు పొందుకుని మంచి పేరు పుకాదులు కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని క్రిస్మస్ దినంలో దీవించాలి, ఆశీర్వదించేదేమని ఇంతమంది వాక్యం నీరు గడిపి ఫలింపరిచి ఈ వారం ఎంతమంది బిడ్డలు రాని వారిని కూడా మనం నడిపించి ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడదు మనకి సంస్థుతులు స్తోత్రం చేస్తాం. మా ప్రభు నీ కుమారుడు నేను యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి.